అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు కృపానిధి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అండ్ కన్‌స్ట్రక్షన్. ముందుగా మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనం యూట్యూబ్ ద్వారా ఒక క్లయింట్ మనకి కన్‌స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దానికి మనకి ఫస్ట్ పేమెంట్ 5,00,000 తీసుకున్నామండి. ఆ 5,00,000కి ఎంత వర్క్ జరిగింది అనేది ఈ వీడియోలో మీరు తెలుసుకోండి. 5,00,000కి పిల్లర్స్, బేస్‌మెంటం, మట్టి, తర్వాత పైన పెంతి బీములు, దానికి ఏమేమి వర్క్ ఏ విధంగా మనం చేయాలి ప్లాన్ ప్రకారం ఆ విధంగా అన్నీ చేసామండి. దాన్ని మేము వీడియో రూపంలో అప్‌లోడ్ చేస్తున్నాం. 5,00,000కి ఎంతవరకు వర్క్ జరిగింది, ఏమేమి చేసాడు, ఎలా చేశాడు అనేది ఈ వీడియోలో తెలుసుకోండి. అలాగే మీరు మాతో చేయించుకునే ఉద్దేశం ఉంటే మంచి క్వాలిటీ ఇస్తాం. తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ ఇస్తాం. ఏపీ, తెలంగాణ ఎక్కడైనా రాగలుగుతామండి. మీరు అపార్ట్మెంట్ అయినా, డూప్లెక్స్ హౌస్ అయినా, ఇండిపెండెంట్ హౌస్ అయినా, కమర్షియల్ ఏదైనా సరే మేము చేయగలుగుతామండి. మా టీమ్ అక్కడే ఉండిద్ది. యూట్యూబ్ ద్వారా అనేక మంది మా ప్రాజెక్టులు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి వీడియో మేము చూపిస్తాం. క్వాలిటీ కూడా ఏ విధంగా వాడతాం అనేది ప్రతిదీ చూపిస్తామండి. మీరు మా మా వీడియోలు మొత్తం చూడండి. చూసిన తర్వాత మీకు నచ్చితేనే క్వాలిటీ బాగుంది, తక్కువ రేట్‌లో మంచి క్వాలిటీ ఇస్తున్నారు అనిపిస్తేనే మా వాట్సాప్ నంబర్‌కి మెసేజ్ చేయండి, కాంటాక్ట్ చేయండి. మీకు మంచి క్వాలిటీతో, మంచి తక్కువ ప్రైస్‌తో మంచి క్వాలిటీ ఇస్తాం. థాంక్ యూ. ఈ విధంగా మనం ఒక వీడియో మిస్ అయిందండి. ముగ్గు పోసేది వీడియో మిస్ అయింది. దాన్ని మేము ఆ రోజు హడావిడిలో తీయలేకపోయాం. ముగ్గు పోసింది ఒకటి మిస్ అయిందండి. ఈ విధంగా 4x4 సైజు మనం హోల్స్ తీయాలి, పుట్టింగ్ హోల్స్ తీయాలి. తీసిన తర్వాత ఈ రకంగా మనం మ్యాట్లు కట్టి పిల్లర్స్ నిలబెట్టి మార్కింగ్ ప్రకారం, ప్లాన్ ప్రకారం మనం పుట్టింగ్స్ వేయాలి. ఒక పుట్టింగ్ మనం 3 బ్యాగులు వేసామండి. G+1 వరకు సపోర్ట్ చేసిద్ది అది. ఆ 3 బ్యాగులు కాంక్రీటు. అదే 4, 3 వేసుకోవాలంటే ఒక్కో దానికి 5 లేదా 6 అట్లా వేసుకోవచ్చు. దీనికి మనం స్టీల్ ఏం వాడాము, టాటా స్టీల్ వాడాము, అల్ట్రాటెక్ సిమెంట్ వాడాము. టాటా స్టీల్లో 60 mm 4 రాడ్లు వేసాం, 12 mm 2 రాడ్లు వేసాం. ఇది మనకి G+2 వరకు పనిచేసిద్దండి. అక్కడి నుంచి ఎక్కువ వేయాలంటే మనం 20 mm వేసుకోవాలి, లేదా కాలం సైజులు సైజు మార్చుకోవాలి. ఇది కాలం సైజు 9/15 అంటే 15 ఇంచులు 9. ఇది మనకి G+2 వరకు మాత్రమే సపోర్ట్ చేసిద్దండి. అదే మనకి ఇంకా ఎక్కువ వేసుకోవాలనుకుంటే కాలం సైజు అడుగున్నర 9 ఇంచ్ వేసుకుంటే మన G+4 వరకు వేసుకోవచ్చు. రాడ్లు కూడా చేంజ్ అవుతాయండి. అలాగే మనం ఈ చూస్తున్న ఈ విధంగా మనం మ్యాట్లు వేసుకోవాలి. సైజు ఇది 20x60 సైజ్ అండి. మనకి లోపల 15 ఫీట్ల 6 ఇంచులు వచ్చింది. కాబట్టి మనం ఈ విధంగా మనం కట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. రెండోది కాలం సైజులు కూడా మనకి 9 అడుగు బాగుపడి G+2 వరకు వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఇట్లా మార్కింగ్ చేసుకొని దారాలు కట్టుకొని లైన్లో ఉండాలి.
ఈ వీడియో తీయడంలో కొంచెం మాకు కన్ఫ్యూజ్ ఉందండి. మేము వీడియో ఎప్పుడు తీయలేదు కాబట్టి, వర్క్ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంది కాబట్టి, మాకు ఈ వీడియో దాంట్లో ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి, కొంచెం మా ఫోన్తో రికార్డ్ చేయడం, ఎడిటింగ్ చేయడం కాబట్టి కొంచెం సరిగా రాకపోవచ్చు. కొంచెం అర్థం చేసుకోండి. మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాం. తర్వాత దాని సీనియర్ని బట్టి మేము ఇంకా మంచి క్లారిటీగా ఎలా చేసుకోవాలని ఇంకా స్పష్టంగా మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. తర్వాత ఈ విధంగా మనం బాక్సులు పోసుకోవాలి. పుట్టింగ్ లేచిన రోజే మేము బాక్సులు పోయటం జరిగిందండి. అట్లా పోయొచ్చా అంటే పోయొచ్చండి. ఎందుకంటే అది పొద్దున పూట మధ్యాహ్నం కల్లా అది కింద ఆరిపోయేది కాబట్టి వెంటనే మళ్ళీ దారాలు పర్ఫెక్ట్గా కట్టుకొని బాక్సులు పోసుకుంటే పచ్చి మీద వెంటనే సెట్ అయిపోద్దని మేము పోయటం జరిగింది. తెల్లారైనా మనం మార్కింగ్ చేసి పోసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ చిన్న ప్రాజెక్ట్ కాబట్టి మేము ఒకేసారి ప్లాన్ చేస్తాం, మళ్ళీ టైం వేస్ట్ చేయకూడదని. దీనివల్ల నష్టం అట్లా వేయకూడదు అనే అపోహలు ఏమి లేవండి. వేయచ్చు, కానీ అపార్ట్మెంట్లకి వాటికైతే వేయరాదండి. ఈ చిన్న వాటికైతే వేసుకోవచ్చు. కింద మనం గట్టిగా ఆరిపోయిన తర్వాత దిగి రాళ్ళు పెట్టి కరెక్ట్గా మార్కింగ్ చేసుకొని కరెక్ట్గా పర్ఫెక్ట్ వచ్చింది. మాకు వాళ్ళ ఎక్కడ కూడా మేము వేసిన బిల్డింగ్లు ఎక్కడ కూడా కొంచెం కూడా పొరపాటు జరగనేము. ఈ విధంగా మనం సెంటర్లో వేసి వైబ్రేటర్ కూడా పెట్టొచ్చండి. పెద్ద వాటికి అయితే పెడతాం, కానీ చిన్న వాటికి అయితే వైబ్రేటర్ మేము అయినా వాడకపోయినా పర్ఫెక్ట్గా క్వాలిటీ ఇస్తాం. మీరు మిషన్ పెట్టి చెక్ చేసుకున్నా కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు చెక్ చేయాలనుకుంటున్నాం ఒక మిషన్తో, అది కూడా వీడియో అప్లోడ్ చేస్తాం, మీరు గమనించాలి. ఈ విధంగా మనం తయారు చేసుకోవాలండి. ఇది 20-60 సైజు ప్లాటు, మనకి 1100 పై మాటేనండి. ఇది డబుల్ బెడ్రూమ్ వచ్చింది, 2 షాపులు వస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మనకి ఓనరు మనకు 5 lakhs బిల్ ఇచ్చాడు. 5 lakhsకి మనం ఈ 10 పిల్లర్స్ వస్తాయి, దాని 10 పుట్టింగ్లు, పిల్లర్స్, 4 వైపులు బేస్మెంటం, మళ్ళీ మట్టి లేదా సాయిల్ మొత్తం నింపి పైన మనం పింతి బియ్యం పోస్తాం. ఇది మనం నేల బియ్యం పోసామండి, అది కూడా మీరు ఇప్పుడు చూడొచ్చు వీడియోలో. కాంక్రీట్ ఈ విధంగా మనం మిల్లర్తో వేసుకోవచ్చు, లేదంటే చేతితోనే కలిపేసుకోవచ్చు. దీనికి 5-6 బస్తాల పట్టింది కాబట్టి మిల్లరు వాటర్ అండి. ఏదైనా మ్యాక్సిమం 30 బ్యాగులు అయితే మిల్లర్ పెట్టుకోవచ్చు. 5 బ్యాగులకి 4 బ్యాగులకి ప్రతి దానికి కంకరకి మిల్లర్ పెడితే బాడీలు ఎక్కువ అవుతాయి. ఆ సొంతంగా చేసుకున్న ఓనర్కైనా ఖర్చే, బిల్లర్కైనా ఖర్చే కాబట్టి ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి దాన్ని. ఇప్పిన తర్వాత ఈ రకంగా మనకు నీట్గా వస్తాయి. నీట్గా వస్తాయండి. తర్వాత మనం హోల్స్ బుడ్స్తో అది కూడా చూడండి వీడియోలో. లోతు మన 6 feet 7 feet తీసుకోవచ్చు. లూజ్ ఉంటే ఇంకా ఎక్కువ తీసుకోవాలి. కంపల్సరీగా లూజ్ ఉందని లోతు తక్కువ తీస్తే కట్టిన తర్వాత బిల్డింగ్ సైడ్కి ఒరిగే అవకాశాలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గట్టిగా ఉన్నది తీయాలి. ఏదైనా బిల్డర్కి ఇచ్చినప్పుడు ఖర్చు ఎక్కువ అవుతుందంటే 10 రూపాయలు ఎక్కువ ఇచ్చేది సరే చేయించుకోవాలి. లేదంటే ఖర్చు ఎక్కువ అవుతుందని ఎవరి కాళ్ళు కక్కుర్తిపడి తీసారంటే తర్వాత నష్టపోయేది ఇద్దరు నష్టపోతారండి. పిల్లర్లు ఎంత నీట్గా వచ్చింది. కాలం సైజు 9-15 ఇంచులు, 9-15 ఇంచులు కాలం సైజులు అండి. సిస్టమ్ ఏమో 4 రాడ్లు, 12 mm 4 రాడ్లు వేసాము. ఇది G+2 వరకు పనిచేసిద్ది అండి, అక్కడి నుంచి పనిచేయదు. తర్వాత మొత్తం హోల్స్ అన్ని బూట్స్ చేసాం జేసీబీతో. మధ్యలో మనం నేల బియ్యం వేయాలి కాబట్టి మధ్యలో మేము మట్టి నింపేసామండి ముందుగానే దాని ప్రకారం. మధ్యలో మట్టి నింపేసి కొంచెం వీడియో వెనకది ముందు కొంచెం జరిగిందంటే అది మాకు ఎడిటింగ్ చేయడం రాలేదు. మేము ఎడిటింగ్ చేసే ఇంకా పెట్టుకోలేదండి.
ప్రస్తుతం నేనే చేస్తున్నాను. ఈసారి కొంచెం క్లారిటీగా ఇచ్చడానికి ప్రయత్నం చేస్తా. సిమెంట్ అయితే అల్ట్రాటెక్ సిమెంట్ వాడామండి, సూపరు. అల్ట్రాటెక్ సిమెంటే వాడతాం ప్రతి బిల్డింగ్కి. వీడియో పోయింది. ఈ విధంగా మనం సైడ్లు కట్టుకొని కింద కట్టుకోవాలండి. కింద నేల బియ్యం వేసినప్పుడు ఖచ్చితంగా మనం బేస్ మట్టం కానీ ఒక వరుస కట్టుకోవాలి. లేదా సింపుల్ పిక్స్ కానీ, లేదంటే మట్టి తగలకుండా 40 కంకర కానీ, 20 కంకర కానీ, బ్రిక్స్ కానీ ఏదైనా సరే మనం కట్టుకొని పైన భీములు కూర్చోబెట్టుకోవాలి. ఈ రకంగా సైడ్ పెట్టుకొని చేసుకోవాలి. వరకు ఈ విధంగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చండి. దీని భీములకి మనం 12 mm వేసాం, 4 రాడ్లు వేసాం. లాంగ్ను బట్టి రాడ్లు మేము చేంజ్ చేస్తామండి. ఏ ఇంజనీర్ అయినా లాంగ్ లెంత్ ఎక్కువ ఉంటే మనకి 5 రాడ్లు వేసుకోవచ్చు, 6 రాడ్లు వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి మనం రాడ్లు యూజ్ చేసుకోవాలి. అనవసరంగా మనం ఖర్చు పెట్టుకోవడం కూడా వేస్ట్ అయింది. కొంతమంది ఇంజనీర్లు అయినా వీళ్ళైనా అతిగా రాడ్లు వేస్తారు. స్పాన్ 18 అడుగులు 16 అడుగులు ఉంటే 5 రాడ్లు, బాటం రాడ్లతో 5 రాడ్లు వేస్తారు. ఇది లోపల మాకు 14 ఉంది కాబట్టి 14, 13.5 అట్లా ఉందండి. వాటర్ 15 అడుగులు, లోపల మాకు 14 ఉందండి, అందువల్ల వేసాం. ఈ రకంగా నీట్గా తయారు చేసుకోవాలి. స్పాన్ బట్టి రాడ్లు చేంజ్ అవుతాయి. ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాం. ఎంత దూరానికి ఏ రాడ్లు వాడాలి, ఏ రాడ్లు వాడితే బలంగా ఉంటుంది అనేది అది కూడా మీకు వీడియో చేయడం జరిగింది. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం షార్టర్లు బోర్డు పోసాం. షార్టర్లు ఈ రకంగా పిల్లర్స్ కోసం 3.5 అడుగు రోడ్డు మీద నుంచి మెజర్మెంట్ తీసుకొని
ట్యూబ్ లెవెల్ వేసుకొని రోడ్ లెవెల్ లేపామండి. ఈ విధంగా తయారైపోయింది. తర్వాత దీని చుట్టూరు గోడలు కట్టామండి. ఒక్క వీడియో మిస్ అయింది ఇది. అది కూడా మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. ఒక వీడియో మిస్ అయింది, పూర్తి గోడ కట్టింది మిస్ అయింది. లాంగ్ వీడియో కావడం వల్ల మీ దాన్ని అన్ని చూపించలేకపోతున్నాం. ఇక ఈసారి జాగ్రత్తగా మేము చూపించడానికి ప్రయత్నం చేసాం. చూసారా భీమలు ఎలా వచ్చినాయో? ఈ విధంగా మనం చేసుకోవాలి. పక్కా సెఫ్టీ ట్యాంక్ సంపు కూడా ఉందండి, అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. ప్రతి బిల్డింగు పార్ట్ 1 పార్ట్ 2 అనే భాగాలు పెట్టి మేము తీసామండి.